19వ వచనం నుండి, తమ కుమారుల మీద కుమార్తెల మీద క్రోధపడెను, వారిని అసహించుకుని యెహోవా దానిని చూచెను, తన కుమారుల మీద కుమార్తెల పైన క్రోధపడి వారిని అసహించుకునేను. ఆయన ఇట్లనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గల విశ్వాసము లేని పిల్లలు, వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించిరి. కాబట్టి జనము కాని వలన వారికి రోషమును పుట్టింతును, అవివేక జనము వలన వారికి కోపమును పుట్టింతును. నా కోపాగ్ని రగులుకొనును, పాతాళ గాధము వరకు అది దహించును, అది భూమిని దాని పంటను కాల్చును, పర్వతముల పునాదులను రవలపెట్టును, వారికి ఆపదలను విస్తరింపచేసేదను, వారి మీద నా బాణములన్నిటినీ కూడా వేసెదను. వారు కరువు చేత క్షీణించుదురు, మంట చేత క్రూరమైన హత్య చేత హరించిపోదురు. బురదలో ప్రాకు పాముల విషమును మృగముల కూరలను వారి మీదికి నేను రప్పించదను. చూడండి, అంటే దేవుడిని వారు నిజముగా ఇంత సమృద్ధి ఇచ్చినాక కూడా దేవుడిని మర్చిపోతే వాళ్ళు తిరిగి విగ్రహారాధనకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఎంతగా కోపడుతున్నాడు చూడండి. మూర్ఖ చిత్తము గలవారు విశ్వాసము లేని పిల్లలు. అందుకనే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యమని దేవునితో దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11:6లో ఏమంటాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అంటే విశ్వాసం అంటే ఏంటి? ఇప్పుడు అదే చెప్పా, వెలి చూపును బట్టి కాదు, మన కంటికి కనబడ్డ దాన్ని బట్టి మనకేదో భూ సంబంధమైన మేలు జరగలేదని దేవుణ్ణి ఏం చేస్తాం చెప్పండి? శోధించే వారంగా ఉంటాం. అందుకని దాన్ని విశ్వాసం అన్నారు. అది విశ్వాసము లేని మూర్ఖ చిత్తము గల ప్రజలంట. ఏంటంట? విశ్వాసము లేని మూర్ఖులు వాళ్ళు. అయితే మన విశ్వాసం ఎలా ఉండాలి? అసలు విశ్వాసం అంటేనే కంటికి కనబడని దాన్ని నమ్మడం, దేవుడు చేస్తాడు అని మనం నమ్మడం. అది ఆ నమ్మకం అనేది ఈరోజు దినమున ఇజ్రాయేలు ప్రజలు చూపించలేకపోయారు. ఏదో చిన్న చిన్న అవసరాలకి వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? వాళ్ళు ఏదో పొరపాటు చేశారు, దేవుని యొక్క శిక్ష. శాపాలలో కొన్ని ఉన్నాయి కదా, ఉదాహరణకు చెప్పుకుందాం. వర్షం పడలేదు, ఏం చేశారు చెప్పండి? ఆకాశ జలాన్ని దేవుడు ఏం చేశాడు? మూసివేశాడు. అప్పుడు మన పక్కనే ఉంటారు కదా అన్ని జనులు, వాళ్ళు ఏమంటారు? మేము మా ఆకాశ దేవతకి ప్రార్థనలు చేస్తే బాగా వర్షాలు పడతాయి, మీరు కూడా. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఎంత ప్రార్థనలు చేసినా వర్షం పడట్లే, ఉపవాస ప్రార్థనలు చేసినా పడట్లే, 7 వారాల ప్రార్థనలు పెట్టుకున్నా పడట్లేదు, ఏం చేసినా వాళ్ళు అనుకున్నా జరగట్లేదు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అలాగే చేస్తారు అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు కూడా. తమ తప్పులను ఒప్పుకోకపోగా వెళ్ళి సులువైన మార్గాలు ఎంచుకున్నారు. వాళ్ళు సులువైన మార్గాలు ఎంచుకొని వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది, బంధువులు చెప్పింది, అక్కడికి వెళ్ళమని ఇక్కడికి వెళ్ళమని వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల విశ్వాసం లేకుండా అయిపోయారు. మరి నిజంగా విశ్వాసం అంటే ఏం చేయాలి? లేదు నా తప్పులు ఒప్పుకొని దేవుడు ఇచ్చే వరకు కనిపెట్టుకొని కూర్చుంటా. ఏమంటాను చెప్పండి? కనిపెట్టుకుని. అవునా? అబ్రహాం ఎట్లా విశ్వాసులకు తండ్రి అయ్యాడు? కనిపెట్టినందువల్ల. ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడు? 25 సంవత్సరాలు కనిపెట్టాడు. మనకు 1 సంవత్సరం కనిపెట్టలేము. సంవత్సరము 2 సంవత్సరాలు మన పరిస్థితులు మారలేదనుకో, ఇక విశ్వాసం ఏమవుతూ ఉంటుంది? విశ్వాసంపై మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటాం. ఎన్నేళ్ళండి? ఇన్ని సంవత్సరాల? ఇన్ని కష్టాలు పడితే ఇన్ని సంవత్సరాల ఎంత ప్రార్థన చేస్తున్నా నా భర్త మారట్లే, పిల్లలు మారట్లే, మరి ఇంత భయంకరమా అని చాలామంది మాట్లాడుతున్నారు మన సంఘంలో కూడా. అంటే చూడండి ఎలా విశ్వాసం ఏమైపోతూ ఉంటుంది? మూర్ఖంగా మారిపోతూ ఉంటుంది. దేవునికి కోపం పుట్టించేస్తూ ఉంటారు, దేవునికి ఆగ్రహం పుట్టిస్తారు. అందుకనే చూడండి ఈరోజు మన విశ్వాసం ఎలాగుందో, విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఏదో కంటికి కనబడ్డ మేలు చేస్తే నమ్మడం కాదు, అది చేయకపోయినా విశ్వాసం ఉంచాలి. ఆయన తగిన కాలంలో తన ఇష్టం వచ్చినప్పుడు చేస్తాడు అని నమ్మాలా, అది నిజమైన విశ్వాసం. లేదా మనం ఏ పనులు చేసినా దేవునికి కోపం పుట్టించిన వాళ్ళం, దేవునికి రోషం పుట్టించారు. ఏం చేశారంటే ఆ దినం ఇజ్రాయేల్ ప్రజలు రోషం పుట్టించారు, కోపం పుట్టించారు. నాకు ఇంత రోషం పుట్టిస్తావా, ఇంత కోపం పుట్టిస్తావా అని దేవుడు కూడా ఏం చేశాడు? అన్ని జనుల ద్వారా వాళ్ళ మీదకి అటువంటి కోపాన్ని, రోషాగ్నిని దేవుడు అక్కడ పంపించాడు. ఏంటంటే దేవుని కంటే గొప్ప వాళ్ళమా మనం? దేవునితో యుద్ధం చేసేటంత గొప్ప వాళ్ళమా? అందుకనే 1 కొరింథీ 10వ అధ్యాయము 22లో ఒక మాట అంటాడు చూడండి. ప్రభువునకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? ప్రభువునకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? అన్ని విషయంలో నాకు స్వతంత్రం కలదు కానీ అన్నీ
చేయదగినవి కాదు, అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలుగ చేయదు. ఏంటండి, ఇప్పుడు దేవుడు ఏదో చేయలేదని మనకు సొంత ఆలోచనతో మనం చేస్తే దేవునికి కోపాన్ని రోషాన్ని పుట్టించేవాళ్ళం. అందుకని అక్కడ ఏమంటున్నాడు, ప్రభువునికి రోషం పుట్టించే అంత గొప్పవాళ్ళం అయిపోయామా, మనం పెద్దవాళ్ళం అయిపోయామా? ఆయన కంటే మనం బలవంతులమా? ఆయనే బలవంతుడు, అవునా? ఇప్పుడు ఆయన చేయలేదని నువ్వేదో ప్రయత్నం చేస్తే అది జరుగుద్దా? నిజంగా కొన్నిసార్లు జరిగింది. జరిగిన దేవుడు ఏం చెప్పాడు? నమ్మమని చెప్పాడా, నమ్మొద్దని చెప్పాడా? ఈ లోకంలో ఏ ప్రవక్తలే కానీ ఏదైనా లేచి ఏదో ఒక మాట చెప్పి వాళ్ళు చెప్పింది జరిగినా కూడా నమ్మమన్నాడా, నమ్మొద్దన్నాడా? వాళ్ళు చెప్పారు, చేశాము, జరిగింది. నమ్మాలా? ఇప్పుడు మనం ఏం చేస్తాం? నమ్ముతున్నాం. ఇటు దేవుని నమ్ముతున్నాం, మళ్ళీ ఆచారాన్ని నమ్ముతా ఉన్నాం. కాబట్టి దేవుడే బలవంతుడంటే ఆయనను కాదని మనం ఏదైనా పని చేసే ఏదైనా పనిని జరిగించుకోవడానికి ఆయన కంటే బలవంతులమా చెప్పండి? అంటే దీనివల్ల మనం ఏం చేస్తున్నాం? దేవునికి రోషం పుట్టిస్తూ ఉన్నాం. దేవునికి ఏం చేస్తూ ఉంటాం? రోషం పుట్టించి ఏదో నా ప్రార్థన, అందుకనే నా సామర్థ్యము నా బాహుబలము వలన ఇది జరిగిందని మీరు అనుకుంటారేమో. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకో. నీ సామర్థ్యము నీ బాహుబలం వలన జరిగేది కాదు ఏవి కూడా మన జీవితంలో. దేవుని కృప లేకపోతే, ఆయన బాహుబలము ఆయన ముఖకాంతి మన పైన లేకపోతే మన జీవితాల్లో విజయము జరగదు, విజయము రానే రాదు. అది ఏ సమయంలో ఎలా జరగాలో అదే జరుగుద్ది. ఈరోజు నేను ఒక టైం చెప్పేసరికి మీకు అమ్మో అంత టైమా అనిపిస్తుంది, కానీ దేవుని చిత్తం అది. ఇప్పుడు అబ్రహాము జీవితంలో 25 సంవత్సరాలు పెట్టాడు, దావీదు జీవితంలో కొంత సమయం పెట్టాడు, 15 సంవత్సరాలు పెట్టాడు, యోసేపు జీవితంలో 17 సంవత్సరాలు పెట్టాడా లేదా? లేదు, నాకు వెంటనే జరగాలంటే అది చూడండి. ఈ దినము నా దేవునికి మనం ఎట్లా కోపం పుట్టిస్తున్నాం, మనకి వెంటనే జరగాలి అని దేవుని దగ్గర మనం ఏవో సొంత ప్రయత్నాలు చేసేవారముగా ఉంటాం. అందుకనే పౌలు అంటాడు, నాకు అన్ని స్వతంత్రం ఉంది, కానీ చేయడానికి వీలు. నువ్వు ఏదన్నా చేసుకో, ఫ్రీడమ్ ఉంది, స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు, కానీ చేయకూడదు. ఆయన చిత్తానికి ఆయన సమయానికి లోబడి కనిపెట్టుకొని మౌనంగా ఎదురు చూడాలి. కష్టం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఓ గంట ఎదురు చూడాలంటేనే మనకి కాళ్ళు నొప్పులు వేస్తాయి, లేస్తాం, అడు తిరుగుతాం. కొన్ని సంవత్సరాలు కానీ పెట్టాలంటే ఏమనిపిస్తుంది చెప్పండి? మధ్యలో హృదయం అప్పుడప్పుడు బలహీనమవుతూ ఉంటుంది, సమస్యల గుండా కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుని వైపు మరి మనం చూసి ఆయన చిత్తానికి మరి మనం వదిలేసే వారముగా ఉండాలి. అందుకనే దేవుడు కూడా ఏమంటున్నాడు, నేను వారికి ఆపదలను విస్తరింపజేస్తా, మంటను పుట్టిస్తా, విషాన్ని నేను వారి పైకి క్రూర జంతువులను వారిపైకి నేను పంపిస్తాను అని అక్కడ చెప్తూ ఉన్నాడు. 28వ వచనంలో, వారు ఆలోచన లేని జనము, వారిలో వివేచన లేదు, వారి జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు. తమ ఆశ్రయ దుర్గము వారి అమ్మివేయని ఎడలా, యెహోవా వారిని అప్పగింపని ఎడలా, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, 2 ఎట్లు 10,000 మందిని పారద్రోలుదురు. వారి ఆశ్రయ దుర్గము మన ఆశ్రయ దుర్గము వంటిది కాదు. ఇందుకు మన శత్రువులే తీర్పరులు. ఎటువంటి జనాంగంగా అయిపోయారు? ఆలోచన లేని జనం. మనమేమో మన సొంత ఆలోచన పైన ఆధారపడతా ఉంటాం, కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆలోచన, దేవుని ఆలోచనను మనం కలిగి ఉండట్లే. ఆలోచన లేదు, వివేకము లేదు. ఏంటంట? వివేకము మన ఆలోచన లేకనట్లయితే వాళ్ళు పశుప్రాయులని ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. ఇర్మియా 4:22 చదవండి ఒక మాట. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను, కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. ఏంటంటే చూడండి, అక్కడ అవివేకముగా ఉంటే దేవుణ్ణి కానీ దేవుని చిత్తాన్ని కానీ తెలుసుకోలేము మనం. వివేకము లేని పిల్లలు, వివేచన లేదంటున్నాడు కదా. ఎందుకు అంటే దేవుని చిత్తం వైపు చూడం మనం. మన కంటికి కనపడిన దాని వైపు దాన్ని సాధించుకోవాలనే ప్రయత్నం చేస్తాం, కానీ దేవుని చిత్తం ఏంటనేది చూడం. అక్కడ దేవునికి వారి పట్ల ఉన్న ప్రణాళిక ఏంటి, దాని వైపు చూడలే. ఆహా, సమృద్ధి వచ్చింది, తిన్నారు, తాగారు, సుఖించారు, క్రొవ్వి బలిసి మందులైపోయాయి. వాళ్ళకి ఏదైనా కావాలి అనుకుంటే వారి ఆలోచనను బట్టి చుట్టుప్రక్కల ఎలా జరుగుతున్నాయో వాటిపైన ఆధారపడడం మొదలుపెట్టారు. ఎవరిపైన ఆధారపడడం మొదలుపెట్టారు? వాటిపైన ఆధారపడి దేవుని చిత్తం ఏంటి, దేవుడు ఏ సమయంలో చేయాలనుకుంటున్నాడు, ఎప్పుడు చేయాలనుకుంటున్నాడు అని ఎదురు చూడలేకపోయారు. వాళ్ళు ఎదురు చూడకుండా వారి సొంత నిర్ణయాలపైన తెలివి లేకుండా, ఆలోచన లేకుండా, వివేచన లేకుండా చేశారనమాట. అందుకనే వారికి ఏమి ఇష్టమంట?
కీడు చేయడమే వారికి ఇష్టం అంట. మేలు అనేది వారికి జీవితంలో లేదు. అందుకనే దేవుడు ఏం చేశాడు, వారిని శత్రు దేశాలకు అమ్మి వేశాడు. వారందరూ కూడా వచ్చి మరి వీరిని తరిమే వారిగా ఉన్నారు. 32వ వచనం, వారి ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షవల్లి, అది గొమొర్రా పొలములో పుట్టింది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదైనవి. వారి ద్రాక్ష రసము క్రూర సర్పముల విషము, నాగుపాముల క్రూర. ఇప్పుడు దేవుణ్ణి కాదని వీళ్ళు ద్రాక్ష తోటలు వేసుకున్నారు. దేవుని చిత్తం కాకుండా వీళ్ళు ఏం చేశారు, ద్రాక్ష పండ్లు వేసుకున్నారు, ద్రాక్ష కాయలు వేసుకున్నారు. కానీ అది ఎటువంటి ఫలాలు ఇస్తుందంటే చెప్పండి. వారి ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షవల్లి వారి గొమొర్రా పొలాలలో పుట్టింది. సొదొమ గొమొర్రా అంటే ఎంత దేవుని ఉగ్రతకు పాత్రమైనది కదా. వారి యొక్క చెడుతనము సంపూర్ణమైపోయి ఆ దేశాలపైకి దేవుడు ఏం చేశాడు, ఉగ్రతను పంపించాడు, అగ్నిగంధకాలతో కాల్ చేశాడు. ఎంత భయంకరమైన చెడుతనముతో నిండుకున్నది. అయితే వీళ్ళు సమృద్ధిగా కావాలని ద్రాక్షలు వేసుకుంటున్నారు, ఏమన్నా చేస్తున్నారు. కానీ వాటిని దేంతో పోల్చాడు, సొదొమ గొమొర్రా వంటి పాపాలతో సమానమైన సమృద్ధి. ఈరోజు మన జీవితంలో సమృద్ధి ఉన్నంత మాత్రాన ఆ సమృద్ధి అంతా దేవుడి వలన కలిగింది కాదు. కొన్నిసార్లు సొదొమ గొమొర్రాల సమృద్ధి కూడా ఉంటుంది. అందుకనే చెడ్డవాళ్ళని చూసి వ్యసన పడకండి, బుద్ధిహీనుడు పైకి ఎదుగుతున్నప్పుడు చూసి వాడిని చూసి వ్యసన పడకండి అని ఎందుకన్నాడు. అది సొదొమ గొమొర్రా సమృద్ధి. దేవుడు దాన్ని ఒక్క క్షణంలోనే కాల్చివేసే రోజుంది, అగ్నిలాగా అవి కాల్చివేయబడే రోజుంది. కానీ దేవుని వలన వచ్చే ఆశీర్వాదము అది కొంచెమైనా సరే, నీతిమంతులు కలిగింది కొంచెమైనా సరే, అది బహు సమృద్ధిగా ఉంటుంది, శ్రేష్టమైనదిగా, ఆశీర్వదించబడేదిగా ఉంటూ ఉంది. అందుకనే సొదొమ గొమొర్రా పొలాలలో పుట్టింది. ఆ ద్రాక్ష పండ్లు కానీ ద్రాక్ష రసము కానీ విషముతో కూడి ఉన్నవి. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, ఆ రాకడ సమయంలో ఈ గతి కంటే సొదొమ గొమొర్రాల గతి ఓర్వదగిందై ఉంటుందంట. అంటే వాళ్ళే నయ్యం మీకంటే అంటున్నాడు. ఏం చెప్పండి, మీకంటే. ఎందుకంటే వాళ్ళకి దేవుడు లేడు కాబట్టి వాళ్ళకి నచ్చింది చేశారు. మీకు వాక్యం ఉంది, సేవకులు ఉన్నారు, సంఘం ఉంది, ఆజ్ఞలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, ఏం చేయాలో తెలుసు, ఏం చేయకూడదో తెలుసు, ఎలా విశ్వాసంలో నడవాలో తెలుసు. అన్నీ తెలిసి మీరు సొదొమ గొమొర్రాలలాగా తప్పిపోతుంటే, వాళ్ళలాగా మీరు పాపం చేస్తుంటే దేవుడు ఏమంటున్నాడు, తీర్పు దినాన మనము వాళ్ళు నిలబడ్డప్పుడు మీకంటే ఈ సొదొమ గొమొర్రానే నయమంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి. ఇప్పుడు మీకంటే ఈ సొదొమ గొమొర్రానే నయమని దేవుడు అక్కడ తీర్పు చెప్పేవాడిగా ఉంటా ఉన్నాడు. అందుకని చూడండి 34వ వచనం నుండి, ఇది నా యొద్ద మరుగుపడి ఉండలేదా, నా నిధులలో ముద్రింపబడి ఉండలేదా, వారి కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలం ఇచ్చుటయు. ఈరోజు మనం తప్పిపోయినట్లయితే ప్రతిఫలము కానీ పగ అన్నీ దేవుడే తీరుస్తాడంట. వారి ఆపద్దినము సమీపిస్తుంది, వారి గతి త్వరగా వస్తుంది, వారికి ఆధారము లేకపోవును, నిర్బంధింపబడిన వారు స్వతంత్రుడుగా లేకపోవును. యెహోవా చూచును, తన సేవకులను గురించి సంతాపపడును, నిజముగా తన ప్రజలకు ఆయన తీర్పు తీర్చును. ఆయన వారి నైవేద్యముల క్రొవ్వును తిని వారి పానీయార్పణమైన ద్రాక్షరసమును త్రాగిన వారి దేవతలేమైరి. వారు ఆశ్రయించిన దుర్గములే లేచి మీకు సహాయము చేయవచ్చును, వారు మీకు శరణము కానియుడి అని చెబుతాడట. చివరి దినమున తీర్పు తీర్చేటప్పుడు దేవుడు ఏం చెప్తాడంట, ఎవరిని నమ్ముకుని వెళ్ళావు నువ్వు, నన్ను కాదని నా సమయం కొరకు కనిపెట్టకుండా ఎవరి మాట విని వెళ్ళావో, ఎవరి దగ్గరికి వెళ్ళావో, రేపు వాళ్ళే నీకేం చేస్తారు చెప్పండి, సహాయం చేస్తారు. పోయి వాటిని మీరు ఆశ్రయించండి అని దేవుడు చెప్పేవాడిగా ఉంటాడు. అందుకని 39లో అంటున్నాడు, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతునందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడును లేడు. అండి, ఎవరిని నమ్ముకుని వెళ్తున్నారు ఈరోజు, ఎవరి సలహాలు విని వెళ్తూ ఉంటాం. దేవుడు ఒక్కడే, ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలి, ఆయన మాటకు చొప్పున మనం చెయ్యాలి. ఆయనే దేవుడు కదండి, ఇంకొక దేవుడు ఎవరు కూడా లేరు. కానీ ఆయనకి రోషం పుట్టించి, ఆయనకి కోపం పుట్టించి, ఆయన కంటే మనం ఏదో సాధించగలం అనుకొని మన ఇష్టం వచ్చినట్టు ఈరోజు మనం చేసేవారంగా ఉన్నట్లయితే దేవుని యొక్క తీర్పు దినాన ఈ ఆకాశము భూమి ఈ మాటలన్నీ ఏమైపోతాయి చెప్పండి, సాక్ష్యం చెప్తాయి, మన పైన సాక్ష్యం చెప్తాయి. ఏమంటున్నాడు వాక్యంలో, దేవుడను నేను తప్ప ఇంకో దేవుడు లేడు, నిన్ను గాయపరిచినా నేనే, ఆ గాయాన్ని కట్టినా నేనే, నిన్ను మృతునందించినా నేనే, నిన్ను తిరిగి లేపాలన్నా నేనే. కాబట్టి నేను తప్ప ఎవరూ లేరు. గాయమైందని ఇంకొకరి దగ్గరికి వెళ్ళే పని లేదు. నువ్వు ఆ గాయం అయితే ఎక్కడికి రావాలి ఇప్పుడు? ఇప్పుడు వాక్యం చెప్తే మీ గాయమైంది,
బాధ కలిగింది. ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? మళ్ళీ సేవకుల దగ్గరికి వచ్చి ఎవరైనా అడుగుతున్నారా, ఈ మాట వల్ల నాకు ఎందుకు ఇలా బాధ అనిపించింది, నేనేం చెయ్యాలి అని ఎవరైనా సేవకుల దగ్గరకు వచ్చి అడుగుతున్నారా? వీళ్ళు ఏం చేస్తున్నారు? మీ ఆలోచన చొప్పున ఇంత మాట అన్నారు, అంత మాట అన్నారు అని అనుకుంటారు. కానీ మళ్ళీ ఆ గాయం కట్టడానికి ఎవరి దగ్గరికి రావాలి? యేసయ్య దగ్గరికే రావాలి. ఎందుకు గాయం చేస్తుంది? ఆ గాయం లేకపోతే రోగం బాగాదు, అవునా కాదా? ఆ గాయం అంటే ఆ గాయం అనేది లేకపోతే మనిషికి రోగం అనేది తగ్గదు. ఆపరేషన్ చేసినప్పుడు గాయం అయిద్దా లేదా? కోత ఉంటుందా లేదా? కానీ ఆ కోత అనేది లేకపోతే మరి శరీరంలో ఆరోగ్యం ఉంటుందా చెప్పండి? మరి మన ఆత్మీయ స్థితిలో దాన్ని ఎందుకు ఒప్పుకోవట్లేదు? మన ఆత్మీయ స్థితిలో కూడా వాక్యం మనల్ని కూర్చున్నప్పుడు, వాక్యం వల్ల మనకు నొప్పి కలిగినప్పుడు, సేవకుల వల్ల మనకు నొప్పి కలిగినప్పుడు, ఇది దేవుడు నాకు ఎందుకు ఈ నొప్పి కలిగించాడు, నేను ఎక్కడ మారాలి, నన్ను ఎక్కడ సరి చేసుకోవాలి అనేది మనలో లేకపోతే మనము ఆనాటి ఇజ్రాయేలు ప్రజలపైన ఏ రీతిగా అయితే ఆకాశము భూమి ఈ కీర్తన సాక్ష్యం చెప్పిందో, ఈరోజు దైవ సేవకుల మాటలు, వారి పాదధూళి అన్నీ కూడా ఈరోజు మన పైన, క్రైస్తవుల పైన సాక్ష్యం చెప్పేవిగా ఉంటాయి. కాబట్టి ఎందుకు గాయం చేశాడు? గాయం చేసేవాడు ఎవరన్నారు? ఇప్పుడు ఎందుకు చేసావయ్యా నాకు ఈ గాయం, దీనివల్ల నేను నేర్చుకోవాలి అని మనము అడగగలగాలి. మృతి నొందించువాడను నేనే అంటున్నాడు. చంపేవాడిని నేనే, లేపేవాడిని నేనే. మన కుమారులు యవ్వన కాలంలో చనిపోతే ఎంత బాధ అనిపిస్తుంది. కానీ తిరిగి లేపేవాడు ఎవరు? ఆయన లేపుతాడులే, ఆయన రాకడ దినంలో ధైర్యంగా ఉంటామా? అసలు సంవత్సరాలు ఏడుస్తాం. మనం ఎలా ఏడుస్తాం చెప్పండి? ఆ నిరీక్షణ ఏది మరి? విశ్వాసం ఏది మరి మనకి? మరి ఇవన్నీ మన పైన సాక్ష్యం చెప్తాయా లేదా చెప్పండి ఇప్పుడు? అందుకనే ఆ కీర్తనని కంఠపాఠంగా చేయించి సాక్ష్యం చెప్పమంటున్నారు. ఒకవేళ ఆ రీతిగా లేనట్లయితే 40వ వచనంలో, నేను తలతలలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకుని ఎడల నా శత్రువులకు ప్రతీకారము నేను కలగచేసేదను, నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలం ఇచ్చేదను, రక్తము చేత నా బాణములను, అంటే దేవుని ఉగ్రత చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. చంపబడిన వారి రక్తమును, చెరపట్టబడిన వారి రక్తమును, శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును, నేను ఆకాశము తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవము తోడని ప్రమాణము చేయుచున్నాను. జనములారా ఆయన ప్రజలతో ఆనందించండి, హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును, తన విరోధులకు ప్రతీకారము చేయును, తన దేశము నిమిత్తము తన ప్రజల నిమిత్తము ప్రాయచిత్తము చేసే దేవుడు. కాబట్టి ఇక్కడంతా కూడా దేవుని యొక్క దయా దాక్షిణ్యాలు. దేవుడు ఎంత దయగలిగిన వాడు. తన ప్రజలను ఎవరైనా ఏదన్నంటే వారికి ప్రతీకారం చేసే దేవుడే. వీరు పొరపాటు చేస్తే వీరికి విరోధంగా లేచే దేవుడు. అదే వారి గురించి ఎవరైనా వారికి విరోధంగా లేస్తే, తన ప్రజలకి తన సేవకులకి విరోధంగా లేస్తే దేవుడు వారికి కూడా తీర్పు తీర్చే దేవుడు అవుతున్నాడు. అందుకని తన సేవకులను బట్టి దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ, తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయను. చాలామంది సేవకులను చంపేస్తున్నారు ఈరోజు, అవునా? వారిని బట్టి దేవుడే ఏం చేస్తాడు? ప్రతిదండన చేస్తాడు. బలిపీఠం దగ్గర కేకలేస్తూ ఉన్నాయి హతసాక్షులైన వారి యొక్క ఆత్మలు, ఇలా చంపబడిన వారి యొక్క సేవకుల ఆత్మలు పరలోకంలో దేవుని బలిపీఠం దగ్గర ఉండి కేకలేస్తున్నాయి. అయ్యా, ఎంతకాలం మాకు తీర్పు తీర్చకుండా ఉంటావు, ఎంతకాలం మాకు న్యాయం చేయకుండా ఉంటావు, ఇంకెంతకాలం మేము ఓపిక పట్టాలి, వాళ్ళు మా పైన ఇంత అన్యాయంగా మమ్మల్ని చంపేశారు, అన్యాయంగా నిందలేసేశారు, మేము చేయని వాటిని ప్రచారంలోకి తీసుకొచ్చేశారు అని ఆ యొక్క సేవకుల యొక్క హతసాక్షుల యొక్క ఆత్మలు కేకలేస్తూ ఉంటే దేవుడు అంటున్నాడంట, ఆ లెక్క ముగించబడవలసి ఉంది. ఇంకా కొంతకాలం ఆగండి, మీరు ఇంకా కొంతకాలం ఆగవలసి ఉంది. అట్లా హతసాక్షుల లెక్క ఒకటి ఉంది దేవునికి. ఆ లెక్క అయిపోయే వరకు కూడా దేవుడు ఆ సేవకుల పక్షంగా ఏం చేస్తాడు చెప్పండి? ఆ లెక్క అయిపోయినప్పుడు ఆ హతసాక్షులు ఎవరైతే చంపారో వారందరికీ దేవుడు తన తీర్పు తీర్చే దేవుడుగా ఉన్నాడు. అందుకని చూడండి, సేవకులకు తీర్పు తీరుస్తాడు, తన ప్రజల పక్షంగా కూడా దేవుడు తీర్పు తీర్చే దేవుడుగా ఉంటాడు. అంటే ఎంత దయగలవాడు చూడండి. మనం ఎంత తిరుగుబాటు చేసినా, కొరువి బలిసి మందులమైపోయినా, మళ్ళీ ఒక్క మాట ఆయన దగ్గరికి, నీవే దేవుడు, నువ్వు తప్ప ఇంకో దేవుడు లేరని మనం ఆయన దగ్గరికి వస్తే ఆయన మళ్ళీ దయ చూపించి మన పక్షంగా తన ప్రజలకు న్యాయం తీర్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క దయా దాక్షిణ్యాలు ఈ అధ్యాయంలో దేవుణ్ణి ఎలా గణపరచాలి, ఆయన నమ్మకత్వం ఎంత గొప్పగా ఉంటుంది, దేవుని ప్రేమ ఏంటి, అయినా దేవుని ప్రజలు ఎలా తిరుగుబాటు చేశారు, అయితే తిరుగుబాటు చేసినప్పుడు దేవుని శిక్ష ఎలాగ ఉంటుంది, ఆ శిక్ష తర్వాత మళ్ళీ మనం ఆయన తట్టు తిరిగినట్లయితే ఆయన దయా దాక్షిణ్యం ఎంత గొప్పగా ఉంటుందో అన్నీ ఈ కీర్తనలో రాసి, మరి మోషే గారు చూడండి 43 వచనాల వరకు కీర్తన అయిపోయింది.
కీర్తన 43 వచనాల వరకే ఉంది. అవునా? ఈరోజు మనం కంఠస్థం చేయగలుగుతామా దీన్ని? చెప్పండి, చేయలేం. కానీ ఆ దినమున ఇజ్రాయిలులకు ఒక ఆచారం, అది ఏంటి చెప్పండి? యూదులకి ఒక ఆచారం. ఇప్పుడు కీర్తన 1:23 మీరు ఎట్లయితే కంఠస్థం చేస్తారో ఇది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, వారి పిల్లలకి నేర్పించాల్సిందే. ఏం చెప్పండి? వారి పిల్లలకి కంఠస్థం చేయించాల్సిందే. ఇజ్రాయేలు ప్రజలలో 32వ కీర్తన రానోడు లేరు, రానోళ్ళు ఉండరు. నిద్రలో లేపడిగినా చెప్తారు వాళ్ళు. ఎందుకంటే అది ఒక ఆచారముగా, ఒక పద్ధతిగా, అది వాళ్ళు ప్రతిరోజు దాన్ని చెబుతున్నప్పుడు ఆ యొక్క మాటలను బట్టి వాళ్ళు దేవుని తట్టు తిరిగే వారిగా ఉండాలని ఆ కీర్తనని మరి సాక్షార్థముగా కంఠపాఠము వారికి చేపించినట్లుగా చేస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు క్రైస్తవులమైన మనకు ఇది ఒక పాఠం, ఒక లేఖనం. ఏం చెప్పండి? ఒక లేఖన భాగము. ఇజ్రాయేలు జీవితంలో ఇలా జరిగింది ఒక పాఠము, ఒక హెచ్చరికగా ఈరోజు మనం దీన్ని నేర్చుకోవాలి. ఈరోజు హెచ్చరికగా నేర్చుకోవచ్చు, పాఠంగా నేర్చుకోవచ్చు. ఇది ఒక పెద్ద ఆచారం కాదు మనకి. వాళ్ళు కంఠస్థం చేసినట్టు దీన్ని మనం కంఠస్థం చేయాల్సిన పని లేదు. కానీ నేర్చుకున్నా తప్పు కాదు. కానీ ఈరోజు మనం ఏం చేయాలి? ఆయన కృప ఉంది ఈరోజు మన పైన. ఏముంది చెప్పండి? ఆయన కృప ఉంది. కృపను నిర్లక్ష్యం చేయకుండా తీర్పుకు భయపడి ఉండాలి. ఎలా ఉండాలి? కృపను నిర్లక్ష్యం చేయకుండా తీర్పుకు భయపడి దైవ భయము కలిగి జీవించే వారముగా ఉండాలి. ఎలా ఉండాలి? దైవ భయము కలిగి జీవించాలి. కాబట్టి ఇప్పుడు ఈ యెహోషువ ఏం చేశాడు? ఈ కీర్తన మాటలన్నీ మోషే యెహోషువ ఇద్దరు కలిసి ఏం చేశారంట? ప్రజలందరికీ వినిపింపజేశారు. పెద్దలతో కూడా అక్కడ వినిపింపజేశారు. ఈ మాటలన్నీ చెప్పి చాలించి మరలా వాళ్ళతో ఏమంటున్నాడంట? మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనసుల్లో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకునే వాళ్ళని వారికి ఒక ఆజ్ఞ ఇచ్చేశాడు. ఎక్కడ పెట్టుకోవాలి ఈ వాక్యము? మనసుల్లో కదా, మనసుల్లో పెట్టుకోవాలి, మనసుల్లో జ్ఞాపకం ఉంచుకోవాలి, కంఠస్థం చేయాలి. ఒక్క పొల్లు పోకుండా కంఠస్థం చేయాలి. ఏమండి, ఎంత కష్టం కదా 43 వచనాలు. కానీ వాళ్ళు నేర్చుకున్నారు, ఆ రోజు నేర్చుకున్నారు. వాళ్ళు మనసుల్లో పెట్టుకొని మీ సంతతి వాళ్ళు కూడా దీని ప్రకారం జీవించేటట్లు ఆజ్ఞ చేశాడు. అది హెచ్చరిక, ద ఫైనల్ వార్నింగ్ ఇస్తా ఉన్నాడు అక్కడ మోషే గారు. ఎందుకంటే ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. ఏంటంట? ఎందుకు నేర్చుకోవాలి కీర్తన? వాక్యం ఎందుకు మన హృదయంలో ఉండాలి? ఇది జీవముతో కూడిన మాట. ఆయన మాట జీవముతో కూడిన మాట. ఆయన మాట మనల్ని బ్రతికింపజేసే మాట. ఆయన మాట మనకు నెమ్మది కలుగజేసే మాట. ఆయన మాట మనకు మన జీవితంలో దయతో మరి మన యొక్క సమస్యల నుండి ఆదరణను కలిగించేటట్లుగా ఉంటుంది. కాబట్టి ఇది జీవముతో కూడిన వాక్కు. జీవము కలిగిన ఈ మాట ఎక్కడ ఉండాలి? ఆ మాట ఇక్కడ ఉంటే మనము కూడా జీవింపబడి ఉంటాం, మనలో కూడా జీవం ఉంటుంది. ఆ వాక్యం మనలో లేదనుకోండి, ఏముండదు మనలో, ఇప్పుడు జీవము ఉండదు. అందుకని ఇది నిరర్ధకమైన మాట కాదు, ఏదో టైం పాస్కి చెబుతున్న మాటలు కాదు, పని పాట లేకుండా కూర్చొని చెబుతున్న మాటలు కాదు. దేవుని వాక్యం కూడా ఈరోజు మనం వినేటప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? జీవము. నీళ్లు తాగుతుంటే, ఎండాకాలంలో నీళ్లు తాగుతుంటే ఎలాగైతే ఉంటుందో అలాగ ఒక్కొక్క మాట జీవజల నదులను మనం ఏం చేయాలి? త్రాగి మన కడుపులో నింపుకోవాలి. అవి నిరర్ధకమయ్యేవి కాదు, మన శరీరానికి ఆరోగ్యం ఇచ్చేయి, మనకి నెమ్మదినిచ్చేయి, ఆదరణనిచ్చేయి, మనకి బలాన్ని దయచేసేవి. అంతేకాదు మీరు స్వాధీనపరచుకోవడానికి పోయే ఆ యోర్దాను దేశంలో కూడా దీన్ని బట్టే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఏమవుతారు? ఈ కీర్తనను బట్టే, ఈ వాక్యాన్ని బట్టే మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం. ఎక్కువ రోజులు బ్రతుకుండాలంటే ఆ జీవమైన వాక్యం ఎక్కడ ఉండాలి? వాక్యం మనలో లేదనుకో నిర్జీవంగా ఉంటాం, మనం చనిపోయిన వారంగానే ఉంటాం. కాబట్టి ఎక్కువ రోజులు మనం జీవించి ఉండాలి, దీర్ఘాయుష్మంతులముగా ఉండాలంటే జీవమై ఉన్న వాక్యం మన హృదయములలో, మన మనస్సులలో మరి మనము భద్రం చేసుకోవాలి. అంతేకాకుండా యెహోవా చివరిగా మోషేతో అంటున్నాడు, ఇదిగో ఎరుకో ఎదుట ఉన్న మోయాబు దేశం మందలి అబారీమను ఈ పర్వతము అనగా నెబో కొండ మీద ఎక్కి నేను ఇజ్రాయేలులకు స్వాస్థ్యంగా ఇచ్చున్న కనాను దేశాన్ని చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యుద్ధకు చేరినట్లు నువ్వు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యుద్ధకు చేరుదువు. అక్కడ మోషేతో చెప్తా ఉన్నాడు తన జీవితంలో జరగబోయే చివరి సంఘటన. ఏలైనగా మీరు సీను అరణ్యంలో కాదేశు మెరీబా నీళ్ల యొద్ద ఇజ్రాయిలుల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇజ్రాయిలుల మధ్యను నా మీద తిరుగుబాటు చేసి ఎదురుగా ఆ దేశాన్ని నువ్వు చూసేదవు, కానీ నేను ఇజ్రాయిల్కి ఇచ్చిన ఆ దేశంలో నీవు ప్రవేశింపవు. నెబో కొండ ఎక్కి దేశాన్ని చూడు,
అహరోను ఏ రకంగా అయితే హోరు కొండ మీద చనిపోయాడో నీవు కూడా ఈ కొండపైన, నెబో అనే కొండపైన మరి నీవు చనిపోతావు, నీ స్వజనుల యుద్ధకి నీవు వెళ్ళిపోతావు. అంటే చనిపోయిన తర్వాత తిరిగి తన పితరుల దగ్గరికి తను వెళ్ళిపోతాడు కదండి అని మళ్ళీ కారణం చెప్తా ఉన్నాడు. ఇన్నిసార్లు కారణం చెప్పాల్సిన అవసరం ఏంటి చెప్పండి? తెలుసా లేదా? ఎందుకు చనిపోవాలి, ఎందుకు పోకూడదు కనానికి? ఇక్కడ దాకా వచ్చాను కదా, కనానికి ఎందుకు వెళ్ళకూడదు ప్రభువా అని మళ్ళీ అడగకుండా దేవుడే ఏమని చెప్తా ఉన్నాడు? మెరీబా జలముల దగ్గర మీరు నన్ను పరిశుద్ధపరచకుండా తిరుగుబాటు చేశాం. ఏం చేశాడు అంటే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు ఎవరు? అవునా? మిక్కిలి సాత్వికుడు, నెమ్మదస్తుడు, నిదానస్తుడు, చెయ్యక ఒక్కసారి తిరుగుబాటు ఒక్క మాట గట్టిగా అన్నారండి. దేవుని ప్రజలను అన్నాడు. ఎవరినన్నాడు? దేవుని ప్రజలతోటి ద్రోహులారా అన్నాడు. పెదవులతో కాని మాట పలికాడు, ఆ బండను కొట్టాడు. ఆ దానిని బట్టి ఏమంటున్నాడు? నా మీద తిరుగుబాటు చేసావు కాబట్టే నువ్వు కనానుకు వెళ్ళవు. దేశాన్ని చూస్తావు కానీ వెళ్ళవు, దేశాన్ని చూస్తావు కానీ వెళ్ళవు. ఈసారి మనం ఏం చేస్తామంటే మాటి మాటికి ఆ కారణం కాదులే, ఇంకో కారణం ఉంది అని మనకి మనం సమర్థించుకుంటాం. అందుకే దేవుడు పదే 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 మోషేకు చెప్పిన ప్రతిసారి ఆ సంగతి జ్ఞాపకం చేస్తున్నాం. ఈ కారణాన్ని బట్టే నిన్ను కనానులోకి తీసుకెళ్ళట్లే, నువ్వు చూస్తావు కానీ వెళ్ళవు. ఈరోజు మనం ఏం చేస్తామంటే కారణాలు, వాక్యంలో ఉన్న కారణాలు మన జీవితంలో కనబడితే అవి కాదు, ఆ కారణాలు కాదు, ఇంకో కారణాలు మనకు అనుకూలంగా ఉన్న వాటిని చూపించుకుంటాం మనం. కానీ దేవుని వాక్యం ఒకటే. ఆయన పెదవులతో మనం అందుకనే చెప్తాం, మనమందరం కూడా శరీరంలో అవయవాల్లాగా ఉన్నాం. పెదవులతో కాని మాట, దూషణ మాట, ఎవరినైనా కోపపడే మాట, ఒక్క మాట మన నోట్లో నుంచి వస్తే దేవుని పైన తిరుగుబాటు చేసినట్టే. ఏం చేసినట్టే? దేవుని పైన తిరుగుబాటు చేయడం నెంబర్ 1. రెండవది పరిశుద్ధతను కోల్పోతాం. ఏమైపోతాం? పరిశుద్ధతని గౌరవించాం. అవునా? కోపం ఉన్న వాళ్ళ దగ్గర పరిశుద్ధత ఉంటుందా చెప్పండి? పరిశుద్ధతను పాడు చేసుకుంటున్నాం, అపవిత్రులం అయిపోతున్నాం. మనకి మనమే ఏమైపోతున్నాం? ఈ నోటి వలన మనకి మనమే. అందుకే నీ నోటి మాటను బట్టే నువ్వు నీతిమంతుడవా అపరాధివా తీర్పులోనికి వస్తావు. ఆయన ఒక్కసారే అన్నాడు. మనం ఎన్నిసార్లు అంటున్నాం చెప్పండి? ఇప్పుడు ఎన్నిసార్లు అనుకుంటున్నాం? మరి ఎన్నిసార్లు తప్పిపోతాం మనం? ఇంకా తాళం వేసుకునే పని లేదా? తాళాలు వేసుకోమని చెప్తుంటే తాళం వేసుకునే పని లేదు. ఇంత చెప్తున్నా కూడా ఇన్నిసార్లు తప్పిపోతే అసలు మరి మనం దీవెనలు ఎందుకు పోగొట్టుకుంటున్నాం అర్థమవుతుందా? ఈరోజు కనాను అది భూ సంబంధమైన వాగ్దానం. మనకి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు, దీవెనలు మన జీవితంలో నెరవేరకపోవడానికి ఏంటి కారణం? మన నోరే. ఏం చెప్పండి? మన నోరే. ఆ దినమున మోషే తన పెదవులతో కాని మాట పలికి పరిశుద్ధతను గౌరవించకపోవడం వల్ల, సన్మానించకపోవడం వల్ల, తిరుగుబాటు చేయడం వల్ల కనానును చేరలేకపోయాడు. చూశాడు కానీ. కాబట్టి ఈ దినమున పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనేకమైన దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు మనం పొందుకోలేకపోవడానికి మనము దేవుని పైన తిరుగుబాటు చేయడము, దేవుని యొక్క పరిశుద్ధతను పాడు చేయడము, అంతేకాకుండా పెదవుల ద్వారా ఎవరినైనా అనండి, దైవ సేవకులనే కాదు, విశ్వాసులనే కాదు, అన్యజనులనే కాదు, ఎవరినైనా అనండి మీరు, అది దేవుని పైన తిరుగుబాటు. ఎందుకంటే ఇప్పుడు మనము పరిశుద్ధమైన జనాంగంగా దేవుని కొరకు ఏం చేయబడ్డాం? ఏర్పాట్లోకి వచ్చాం. ఇప్పుడు మనం పరిశుద్ధమైన జనాంగంగా ఉన్నాం. మరి పరిశుద్ధమైన జనాంగంగా ఉండవలసిన మనము, పరిశుద్ధంగా ఉండవలసిన మన నోరు ఏదో ఒక్క కాని మాట వచ్చేసి ఏమైపోయింది చెప్పండి? అపవిత్రం అయిపోయింది. మా యొక్క మురికి మన పైన పడ్డం వల్ల అపవిత్రమైపోతున్నాం. దానివల్ల దేవుని దీవెనలు కానీ, వాగ్దానాలు కానీ మరి మనము పొందుకోలేకపోతున్నాం. ఇన్నిసార్లు చెప్పినా మళ్ళీ అందరిలో అదే పరిశుద్ధతను పాడు చేసుకుంటుంటాం, దేవుని పైన తిరుగుబాటు చేస్తూ ఉంటాం, గాయం పొందితే బాధపడే వారిగా ఉంటాం, దేవుని దగ్గరికి రాలేని స్థితిలో ఉంటా ఉన్నాం. అందుకనే మోషే అన్న ప్రతిసారి అదే చెప్తున్నాడు. ఇంకో కారణం మోషేకి ఇవ్వలేదు దేవుడు. అక్కడ దేవుని దగ్గర మోషేకి ఇంకో కారణం వెతుక్కోవడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. నువ్వు ఆ పని చేసావు కాబట్టి నేను ఈ పని చేస్తున్నా, నీ జీవితంలో ఈ దీవెన రాకుండా చేస్తాను, నువ్వు ఆ పని చేసావు కాబట్టి ఈ దీవెన నువ్వు పోగొట్టుకుంటున్నావు అని దేవుడు కారణం చెప్తాడు. ఈరోజు దైవ సేవకులు కూడా కారణాలు చెప్పినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఏ కారణాన్ని బట్టి ఏ దీవెన మీరు పోగొట్టుకుంటున్నారో చెప్పినప్పుడు మీరు ఏం చేయాలా? దాన్ని సరి చేసుకుంటే ఆ దీవెన పొందుకుంటాం. సరి చేసుకోలేకపోతే
ఆ దీవెనలు ఎప్పటికీ కూడా మరి మనము పొందుకోలేము. కాబట్టి చూడండి, ఆ దినమున ఆకాశము భూమి ఆ కీర్తన వారిపైన సాక్ష్యం చెప్పేదిగా ఉండడం కొరకు దేవుడు వారిని నియమించాడు. ఈ దినమున దైవ సేవకుల ప్రతి మాట, దేవుని ఆత్మ మన మధ్యలో ఆత్మ సంచారం ఉంది, ఆత్మ మనపైన సాక్ష్యం చెప్పేదిగా ఉంటూ ఉంది. మన సేవకుల యొక్క పాదధూళి కూడా మీ పైన సాక్ష్యం చెప్పేదిగా ఉంటాయి. చెప్పబడిన ప్రతి మాట, మీ చెవుల్లో మీరు విన్న ప్రతి మాట దేని ప్రకారం మీరు చేయలేదో ఆ మాటలు మన పైన ఏం చేస్తాయి చెప్పండి? ఆ మాటలే మనం నీతిమంతులమా అపరాధులమా తీర్పు దినాన మనకి సాక్ష్యంగా ఉంటాయి. సాక్షులు మంచి సాక్ష్యం చెప్పేటట్లు మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. వాక్యానికి లోబడి మంచి ప్రవర్తన కలిగి జీవించినట్లయితే అవి మంచి సాక్ష్యం చెప్తాయి, మన పైన మంచి సాక్ష్యం చెప్పేదిగా ఉంటాయి. అటువంటి మంచి సాక్ష్యం కలిగిన క్రైస్తవులుగా దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.